హిందూ క్యాలెండర్ ప్రకారం శారదీయ నవరాత్రులు అశ్విని మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుంచి ప్రారంభమవుతాయి. నవరాత్రుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను 9 రోజులు పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ 9 రోజులు దుర్గామాత భూమిపై నివసిస్తుందని, భక్తుల కోరికలు తీరుస్తుందని నమ్మకం. అలాగే నవరాత్రి రోజులు చాలా పవిత్రమైనవి. ఈ రోజుల్లో కొన్ని పనులు చేయడం నిషేధం అంటున్నారు పండితులు. లేకపోతే నవరాత్రి పూజలు పూర్తి ఫలితాలు అందవని చెప్తున్నారు. దుర్గాదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందాలంటే నవరాత్రుల్లో ఏ పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం అశ్విన్ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాదిత తేదీ అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12:19 ప్రారంభమైంది. మరుసటి రోజు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2:58 ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అంటే అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది. శారదీయ నవరాత్రుల్లో పొరపాటును కూడా చేయకుండా కొన్ని పనులు చూద్దాం. నవరాత్రుల్లో ఇంట్లో ఎలాంటి మురికిని ఉంచకూడదు. నవరాత్రులకు ముందు ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ సమయంలో క్రమశిక్షణ ఉండాలి. నవరాత్రుల రోజుల్లో సమయానికి నిద్రలేచి మాతా రాణిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. నవరాత్రుల్లో 9 రోజులు అఖండ జ్యోతిని వెలిగించాలి. ఎంతో పవిత్రమైంది ఇది. అయితే అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంటిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. అఖండ జ్యోతిని ఆరిపోనివ్వకుండా చూసుకోవాలి. 9 రోజుల్లో పొరపాటును కూడా తామసిక ఆహారం, మద్యం కూడా తీసుకోకూడదు. నవరాత్రి సమయంలో ప్రతికూలతకు దూరంగా ఉండాలి. మంచి ఆలోచనలు అలవర్చుకోవాలి. వివాదాలకు, తగువులకు దూరంగా ఉండాలి. నవరాత్రి రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. నవరాత్రుల్లో గోర్లు, జుట్టు కత్తిరించుకోకూడదు. నవరాత్రి వ్రతంలో తినకుండా కొన్ని వస్తువులు చూస్తే ఉపవాసం ఉన్నట్లయితే ఉపవాస సమయంలో తీసుకునే ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయను అస్సలు తీసుకోకూడదంటున్నారు పండితులు. ఇక ఆహారంలో రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. చిక్కుళ్ళు, పప్పులు, బియ్యం, గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, తృణధాన్యాలు కూడా ఈ నవరాత్రుల సమయంలో తీసుకోకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ఉపవాస సమయంలో ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511